ఎక్కడికి వెళ్ళినా లేట్ కదులుతాము. ఒక రెడ్ బస్ లెక్క ఎవడు ముందు వచ్చి కూర్చుంటా. కాశీ వెళ్తున్నాం కదా, మీ ఫీలింగ్ ఏంటి? ఇస్తే వచ్చినట్టు, లేదు అంటే ఇంకా కాశీలోనే మేము వదిలేసి వచ్చినట్టు. $15-10 days ముందు టికెట్స్ బుక్ చేసుకున్నా. రేపు బయలుదేరుతాము అంటే ఈరోజు ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నా, దట్టు 11 o'clockకి. మీట్ మై కుక్క పిల్ల గూగుల్ వీడితో హెల్ప్ చేసేటట్టు కూర్చున్నాడు వాటి అన్ని చూస్తాడు, అంతే ఏం చేస్తున్నాము. సో రెడీ అయిపోయి దేవుడికి దండం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాం. సో ఫైనల్లీ వారణాసి వెళ్తున్నాం. లిటరలీ ఎన్ని టైమ్స్ అనుకున్నా కానీ వెళ్ళలేకపోయాం, బట్ దిస్ టైమ్ yes we are going. ఏమిరా ఏమట్లా అరుస్తాడావు? కుక్క ఏమైనా కలిసిందే? సో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. మా బ్యాగ్స్ చూస్తే ఒక 10 daysకి ట్రిప్ వెళ్తున్నారు అనుకుంటారు ఎవరైనా, బట్ మేము 3 full days మాత్రమే ఉంటాం అక్కడ. రోజు కలుస్తూనే ఉంటాం, బట్ ఏదో 10 రోజుల తర్వాత కలిసిన ఫీలింగ్. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? 2 hours ముందే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం డ్యూ టు రెడ్ అలర్ట్స్. సో ఎవరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు, టైంపాస్ అయితే చేస్తున్నాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. యాందిరయ్యా యాం చేస్తున్నా? ఎవడి గోలలో వాడున్నాడు. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. వెయిటింగ్ చందు, ఎలా కాశీ వెళ్తున్నాం కదా, సో అసలు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఎగ్జైటెడ్, ఇట్స్ మై ఫస్ట్ ట్రిప్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా అంటే చెప్పు, ఏదో ఒకటి చెప్పు. వస్తావా హైదరాబాద్కి మళ్ళీ తిరిగి, లేకపోతే కాశీలోనే ఉంటావా? చూద్దాం వస్తాడో రాడో. మళ్ళీ ఎయిర్పోర్ట్ వీడియోలో వాడు కనిపిస్తే వచ్చినట్టు, లేదు అంటే ఇంకా కాశీలోనే మేము వదిలేసి వచ్చినట్టు. 2 hours టైం వేస్ట్ చేసి 45 minutes ఉంది అన్నప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటున్నాం. చెప్పా కదా ఎప్పుడు లేట్ అయ్యా బ్యాచ్. ఇంకో 2 minutes అయితే పక్కా ఫ్లైట్ మిస్ అయ్యే వాళ్ళం. ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కేసాం. అలా టేక్ ఆఫ్ అయిందో లేదో వీళ్ళు నిద్ర స్టార్ట్ చేశారు, నాకేం బోర్ కొడుతుంది. నిరంజన్ గారు ఎందుకంటే హీ ఈజ్ మిస్టర్ లవంగం. అలా జర్నీ అంతా లూడో ఆడుతూ టైం పాస్ చేసాం. ఫైనల్లీ వారణాసి రీచ్ అయిపోయాం. ఎక్కడికి వెళ్ళినా లేట్ కదులుతాము. ఒక కెఫే లేట్గా ఫ్లైట్ ఎక్కాము. 9 o'clockకి లాస్ట్ మా కోసం గేట్స్ ఆఫ్ మా కోసం గేట్స్ ఆఫ్ అయ్యకుండా ఆపేశారు. ఇప్పుడు కూడా ఫ్లైట్ అంతా ఖాళీ, మేమే లాస్ట్. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు వెళ్ళిపో అనే వరకు ఉంటాం. అది మా ఆనువాయితం. అది మా ఆనువాయితం. ఈయనెవరో తెలుసా? తెల్లావచ్చుల సంపశాస్త్రి గారు. చంద్రబాబు నాయుడు గారిని గడ్డం పెంచండి, మీ పవర్ కి అడ్డం ఉండదని చెప్పింది వీరే. Guys, finally. So guys, we just landed in the airport and you see this beautiful woman? She's not giving us the first seat. How unfair. How unfair. రెడ్ బస్ లెక్క ఎవడు ముందు వచ్చి కూర్చుంటా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. రెడ్ బస్ లెక్క ఎవడు ముందు వచ్చి కూర్చుంటా. వావ్, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి వాల్ పెయింట్స్. చూద్దామంటే డ్రైవర్ చాలా స్పీడ్గా తీసుకెళ్ళిపోతున్నాడు. అండ్ ఐ కాంట్ బిలీవ్ దట్ ఐ మీన్ వారణాసి. చాలా షాకింగ్గా ఉంది నాకు వచ్చానా అని.
అండ్ యా స్టేకి రీచ్ అయిపోయాం. ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. గైస్ ఎయిర్పోర్ట్కే ఇలా టయర్డ్ అయిపోతే మేము ఇంకా ట్రైన్కి వద్దాం అనుకున్నాం. బెస్ట్ డెసిషన్ చూసింగ్ ఫ్లైట్స్. మా స్టే వచ్చేసి చోటీ గైబీ అనే ఒక ఏరియాలో తీసుకున్నాం. మెయిన్ టెంపుల్ నుంచి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ట్రైన్ 30 hours జర్నీ అని ఆ టికెట్స్ క్యాన్సిల్ చేసి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం మేము. సో మేము ఫ్రెష్ అయిపోయి కాలభైరవ్ మందిర్కి వెళ్తున్నాము. అసలు ప్రతి గల్లీకి ఒక 3-4 టెంపుల్స్ ఉన్నాయి. ఎంత బాగుందో వైబ్ ఇక్కడ. 40 అవుతుంది కానీ చూస్తే 10:30, 11 అయినంత చీకటి అయింది ఇక్కడ అయితే. చలి చంపేస్తుంది. అందుకే షాల్ క్యారీ చేస్తున్నాం. 20 రూపీస్ అన్నప్పుడే నేను గైస్ ఇందాకే దిగాం గైస్, మళ్ళీ ఎక్కాల్సి వచ్చింది. మమ్మల్ని మోసం చేసేసాడు గాయ్. ఆటో గాయ్ మోసం చేశాడు. చాలా ఎంత ఈజీగా నమ్మినామంటే నడుచుకుంటూ పోయి మరి అది కాదని చెప్పి మళ్ళీ వస్తున్నాం. మళ్ళీ తుక్తుక్లు ఎక్కినాం. ఎస్ క్యాబ్లో ఒక ఆటో అతను మమ్మల్ని మోసం చేశాడు. కాలభైరవ్ టెంపుల్ దగ్గర డ్రాప్ చేయమంటే ఇంకెక్కడో ఏరియాలో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ టుక్స్ అనేవి ఉంటాయని కూడా మాకు తెలియదు. సో యాక్చువల్లీ మా స్టే నుంచి 15 minutes ఉండే టెంపుల్కి, బట్ ఇప్పుడు 45 minutes జర్నీ లాగా అయింది మళ్ళీ. సో యా ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది, ఏ ఆటో తీసుకోవాలి, ఏ టుక్ తీసుకోవాలి, అసలు ఎవరిని అడగాలో. తెలివిగా మాట్లాడకపోతే మాత్రం గుండు గీకేస్తారు మనల్ని. అంత స్కామ్ ఇక్కడ. అదే అనుకున్నాం, ఇంత సాఫీగా సాగుతుంది ఏంటి అనుకున్నాము. ఇలా ఇలా అయిపోయింది. ఓకే అంటే సిటీ వచ్చాం కదా, అలా చిన్న చిన్న పెద్ద నమ్మకుండా ఏదో చిన్న దాంట్లో పోయింది.